కథాస్రవంతి చరిత్ర చెప్పిన కథ బారువ 1917. రచన శ్రీ జీవి శ్రీనివాస్. 7702455559. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ జీవి శ్రీనివాస్ గారి నివాసం విజయనగరం. చేస్తున్నది ఒక ట్రాక్టర్ డీలర్షిప్లో జనరల్ మేనేజర్ ఉద్యోగం. చదువుకున్నది బీకాం, ఎంబీఏ, ఎంఏ తెలుగు. చదువుతున్నది జీవితాన్ని. తిలక్ కవితలు, కథలు అత్యంత ఇష్టం. రాయడం కన్నా చదవడమే ఇష్టం. ప్రతిరోజు ఓ కథ చదువుతారు. భావకవిత్వం కలం పట్టిస్తే సామాజిక కథలు నడిపించేయి. సామాజిక, హాస్య, సరస, క్రైమ్, చారిత్రక, లేఖా కథలు రాశారు. మొదటి కథ నీ కౌగిలిలో ఉదయం వీక్లీలో ప్రచురించబడింది. హూస్టన్ పోటీలోనూ, కెనడా తెలుగుతల్లి పోటీల్లోనూ మరియు జాగృతి, సహరి అంతర్జాల పత్రిక పోటీల్లో కథలు ఎన్నికయ్యాయి. ప్రస్తుతం చరిత్ర చెప్పిన కథలు అనే సిరీస్ రాస్తున్నారు. మ్యాజిక్, హిప్నటిజంలో ఒకప్పుడు స్టేజ్ షోలు ఇచ్చారు. ఇప్పుడు వారి కథల్లో మ్యాజిక్ చేసి పాఠకులను హిప్నటైజ్ చేస్తున్నారు. పాఠకుల అశేష ప్రశంసలే సన్మానాలుగా ముందుకు సాగుతున్నారు. మరేం పర్లేదంటావా? అంతా బానే జరుగుతుంది. నువ్వు ఊరికే ఇదవమాక. ఏదోలాగుంది. ఉరేయ్, నీవేనేటేష్, మావందరం నేమా వాళ్ళకూర అంటే ఓహో తెగ ఇదైపోతున్నావు. కొంచెం ప్రేమ, మరికొంచెం చిరాకు కలగలిపి అన్నాడు సన్నాసి. సన్నాసి మాటలకు అప్పలకొండ మరేం మాట్లాడకుండా చూపులను చుట్టూ విస్తరించాడు. విశాఖపట్నం పోర్టు జనాలతో సందడిగా ఉంది. ఆశలు, బెంగలు, కన్నీళ్లు, నవ్వులు, పలకరింపులతో కలివిడిగా ఉంది. మూటలను పక్కనెట్టుకుని గొంతు కూర్చుని సందరం వైపు చూపులు తోరణాలు కట్టారు. తెల్లారిపోయిందని కాబోలు సూర్యుడు ఎర్రని రంగుపొడి గభాలను పులివేసుకుని ఆకాశంపై ఏటకు బయలుదేరి ఓ గంట అయి ఉంటుంది. చల్లని గాలి తేమను మోసుకుంటూ ముఖానికి తగులుతూ అక్కడికక్కడే తిరుగుతూ ఉంది. మడుసులపై బెంగెత్తుకుంది కాబోలు. తమలాగే ఎందరో మూట ముల్లే పట్టుకుని ఆశలను మోసుకుంటూ పిలుపు కోసం ఎదురు చూస్తూ కూకున్నారు. అక్కడున్న అందరి మాటలను, గొడవలను ఆపమని కాబోలు గర్జిస్తూ పెద్దగా కూత వినపడింది. ఒరే అప్పలకొండ, విన్నావట్రా కూత? మన ఓడ వచ్చేసినదిరా, లేగు. కళ్ళకు చేతులు అడ్డం పెట్టుకుని సముద్రం వైపు చూశాడు అప్పలకొండ. లంగరేసిన ఓడ ఆకాశమంత ఉంది. కొండ, అదేరా మనల్ని రంగం తీసుకెళ్లే ఓడ. కళ్ళు పెద్దవి చేసి మరీ చూశాడు. మా గొప్ప ఓడలా ఉంది. కొండ, ఈ ఓడ గురించి అన్నీ కరేసుకున్నాను. ఇది చాలా పెద్దదిరా. ఇది మద్రాసు నుండి రంగం వెళ్తాది. వెళ్ళినప్పుడల్లా పందులు, గాజులు, బియ్యం, ఎండి చేపలు, ఇత్తనాలు, కూరకాయలు ఇలాంటివన్నీ పట్టుకెళ్ళి రంగంలో దింపేస్తాది. వష్, అవన్నీ ఇక్కడ దొరకవేటి? బుర్ర గోక్కుంటూ అడుగుతున్న అప్పలకొండను చూసి నవ్వుతూ, మన దగ్గర సవకరా, అందుకే కదేటి సామాన్లతో పాటుగా మనుషులను కూడా వెళ్ళిపోతున్నాము. ఓడ సిబ్బందికి పత్రాలు చూపించి ఓడ ఎక్కసాగారు. సింహాద్రప్పన్న, హరిహరి నారాయణ, ఆదినారాయణ, నీవే దిక్కు తండ్రి. మనసులోనే దండమెత్తుకున్నాడు. ఓలమ్మో, లంక అంత ఓడ! ఎంతైనా తెల్లోడు బుర్ర గట్టిదిరా. ఓడలోనికి వెళ్ళిన తర్వాత అంతా కలిగి చూస్తూ అన్నాడు సన్నాసి. ఎటు చూసినా జనమే ఓడలో. బస్తాలతో సరుకులు, గుర్రు గుర్రుమంటున్న జీవులు. అరే సన్నాసి, రవ్వంత జాగా లేకుండా అన్నే సరుకులు కుక్కేశారు కదా, మరి ఇంతమంది మనుషులం బరువు కాస్తాది కదరా? బేతుగ్గా అడిగాడు. ఉట్టి అనుమాన పురుగులో ఉన్నవేట్రా. ఈ పాలికి ఎన్నో సుట్లు అటు ఇటు తిరిగేసింది కదా. ఇందాక ఒకడు అవుపడ్డాడు. ఆడికి ఈ ఓడలోనే పనేట. అగుపడితే అట్టుకొస్తాను, నీ డౌట్లు ఆడే తీరుస్తాడు. ఎగేసి పడుతున్న అలలను దాటుకుంటూ రంగం వైపు దారి తీస్తోంది. ఓడ క్రమంగా తీరం దూరం అవుతోంది. కడుపులో ఏదోలో ఉంది అప్పలకొండకు. ఎవరినో తెస్తానని వెళ్లిన సన్నాసి ఫికర్ నేడు. ఏటి చెయ్యాలో తెలియక దిక్కులు చూస్తున్న అప్పలకొండ భుజంపై చెయ్యేసి, ఇదిగోరా, ఈ పెద్ద మనిషి గురించే నీకు ఇందాక చెప్పింది. తమ్మినాయుడు మన తెలుగుడేలే. ఓడ గురించి ఏటడుగుతావో అడుగు. ఎదురుగా ఉన్న అతని వైపు చూశాడు అప్పలకొండ. కాకి నిక్కరపై బనీని వేసుకుని కాళ్లకు దొరలాగా బూట్లేసుకున్నాడు. శ్యామనసాయ రంగు ఒళ్ళు, నెత్తి మీద కూరస జుట్టు, ముఖం చూస్తే అన్ని తెలిసినోళ్లే ఉంది. ఏటి అలా ముఖమెత్తినావు? కడుపులో దేవుతుందా? ఆతృతగా అడిగాడు నాయుడు. బుర్ర ఊపాడు అప్పలకొండ. ఇందా ఈ బిల్ల సప్పరించు, అంతా సర్దేసుకుంటుంది.
తమ్మినాడిచ్చిన గోళీని బుగ్గనెట్టుకున్నాడు అప్పలకొండ. ఇక ఓడ గురించి అంటే చాలా ఉంది చెప్పడానికి. గబిగిబి చెప్పేస్తాను. ఈ ఓడ పేరు ఎస్ఎస్ చిలక. ఇది మద్రాసులో బయలుదేరి రంగూన్ చేరుకుంటుంది. ఇది సరుకులను మనుషులను కూడా తీసుకెళ్తుంది. ఈ ఓడను బ్రిటిష్ ఇండియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు. 1910వ సంవత్సరంలో దీని నీటిలో వదిలారు. ఓ పాలి ఆ చివరిదాకా చూడండి, ఎంత పెద్దదో కదా. ఓడకు ఓ చివర నిలబడి ఉన్న వారిద్దరూ కంటి చూపు సాగదీసి మరీ చూశారు. నిజమే, చాలా పెద్దది. చూశారు కదా, ఆ కడదాకా ఉంది కదా. ఓడ పొడవు 390 అడుగులు. ఇంటున్నారా? 20, 30 కాదు, ఎకాయకి 390 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు. కసింత కాదు. ఇక ఓడపై నుంచి కింద దాకా ఎంతుందో తెలుసా? సుమారు 22 అడుగులు. తమ్మినాయుడు మాటలు వింటూ మరోసారి ఓడంతా కళ్ళు తిప్పేరిద్దరు. ఈ చిలక గంటకు సుమారు 15 నాట్ మైల్ స్పీడ్తో పోతుంది తెలుసా? అర్థం కానట్టున్న ముఖాలు చూస్తూ చిన్న నవ్వుతో సముద్రంలో వెళ్లే వేగాన్ని నాటికల్ మైల్స్తో లెక్కేస్తారు. భూమి మీదలాగా లెక్క ఉండదు. బావో, ఓడ మొత్తం మీద ఏమాత్రం జనాలుంటారు? ఈ ఓడలో ఫస్ట్ క్లాస్ 20 మంది, సెకండ్ క్లాస్ 15 మంది, మనలాంటి సామాన్యులైతే ఓ 3,000 మంది పడతారు. ఇవి కాకుండా సరుకులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో? 15 మంది దొరలు, 1,600 మంది ప్యాసింజర్లు ఉన్నారు. నిజంగా మా గొప్పదే. ఇక నేను వెళ్తాను, చాలా పనులున్నాయి. మీరేం ఫికరవకండి, నానున్నాను కదా. ధైర్యం చెప్పి కదిలిపోయాడు తమ్మినాయుడు. కాసేపు ఆ మాట ఈ మాట ఆడుతూ సన్నాసి మాగన్నుగా నిద్రలోనికి జారిపోయాడు. నీటి మీద ఎండపడి కళ్లకు ఏదోలా ఉంది. గాలి వస్తున్నను గుండెల్లో గుబులుగా ఉంది. చెక్కబల్లకి చేరబడి అనంతసాగర అంచుల్లోనికి చూస్తున్న అప్పలకొండకు ప్రయాణ వివరాలన్నీ గుర్తుకు రాసాగాయి. వందే మాతరం, వందే మాతరం గుంపుగా నిలబడి నినాదాలు చేస్తున్న జనం మధ్యలో నుండి దారి చేసుకుంటూ సంటి పిల్లలు నెత్తిమీద కూర్చోబెట్టుకుని కుడి చేతిలో మూట, ఎడమ చేతిలో భార్య లచ్చి చెయ్యట్టుకుని బయటపడ్డాడు అప్పలకొండ. ఏటి మావా, ఇంతమంది ఉన్నారు? తెల్లని బట్టలేసుకుని చేతిలో జెండా పట్టుకుని నినాదాలు చేస్తున్న ఆసామిని అదే ప్రశ్న అడిగాడు అప్పలకొండ. చంపారంలో గాంధీగారు ఉద్యమం చేస్తున్నారు. అతనికి మద్దతుగా ఇక్కడ మేమందరం ధర్నా చేస్తున్నాం. నాకేం బాధపడలేదు. భుజాలపై ఉన్న పిల్లను మరింత దగ్గరికి లాక్కుని అడిగాను. ఈ దుర్మార్గ ఆంగ్లేయ ప్రభుత్వం బీహారులో రైతులతో నీలిమందు బలవంతంగా పండిస్తున్నారు. నీలిమందు పంట వలన భూసారం పడిపోయి మిగిలిన పంటలకు కష్టంగా ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో లక్షలాది భారతీయులను వాడుకుంటున్నది చాలదన్నట్టు ఆ యుద్ధం కారణంగా జర్మనీ నుంచి నీలిమందు సరిగా సరఫరా కాలేదు. వీళ్ల ఇంగ్లాండ్లో కొరత వచ్చిందని మన బీహార్లో మరింత ఎక్కువ భూమిలో నీలిమందు సాగు చేయమంటున్నారు. తిండి గింజలు పండించే భూముల్లో గింజలు మాని నీలిమందు పంట వేయమంటున్నారు. పోనీ ఆ నీలిమందు పంటకైనా సరైన ధర ఇవ్వడం లేదు. అందుకే గాంధీ గారు నీలిమందు భూములున్న చంపారణ్కి వెళ్లి ఉద్యమాలను అవతీశారు. మా సంఘీభావం ఇక్కడిస్తున్నాం. చిన్నపాటి ఉపన్యాసం ఇచ్చాడా పెద్ద మనిషి. అదేటి మావా, తిండి గింజల పంట వదిలేసి రంగేసుకోవడానికి పంట వేయమండం నాకేం నచ్చలే. మూతి 3 తిప్పులు తిప్పింది లచ్చి. నీకేనేటమ్మా, ఎవరికి నచ్చలేదు, అందుకే ఉద్యమాలు. మీలాంటి వాళ్ళు కూడా కలిసి రావాలి. బావో, పొట్ట చేత్తో ఉట్టుకొని ఈ పట్నం పారొచ్చినాము, మాకేటెరికయ్యా ఇవన్నీ. వందే మాతరం గట్టిగా కేకేసి వెనక్కి తిరిగి చూడకుండా లగెత్తుకుని పక్క సందులోకి దూరిపోయాను. వాళ్ళనడిగి వీళ్ళనడిగి మొత్తానికి వాళ్ళ ఊరు నుండి పట్టణం వచ్చి ఇక్కడే పనులు చేసుకుంటున్న వారిని కలిశారు. కాల ప్రవాహంలో 1 రోజులు గడిచిపోయాయి. అప్పలకొండ కూలి కుదిరాడు. చిన్నప్పటి నేస్తం సన్నాసితో కలిశాక మనసుకు కుసింత కులాసా దొరికింది అప్పలకొండకు. ఒరే కొండా, ఎన్నాళ్ళిలా రెక్కల ముక్కలు చేసుకుంటాంరా? పొద్దస్తమానం గొడ్డు చాకరీ చేసిన 3 పూట్ల బొవ్వ దొరకడం లేదు. పోని ఊరెళ్ళిపోయి అక్కడ కంబారి పని చేద్దారంటే ఓనం లేక పనులు లేవు. దిగులుగా అన్నాడు సన్నాసి. పనుల్లోకి వెళ్ళొచ్చిన తర్వాత అప్పలకొండతో కలిసి కాసేపు సముద్రపు ఒడ్డును కూక్కొని కబుర్లు చెప్పుకోవడం సన్నాసికి ఇష్టం. సన్నాసికి పెళ్ళాం, 2 సంటి బిడ్డలు ఉన్నారు. పిల్లలు చక్కగా చూసుకోవాలి అనే మాట పదే పదే అంటూ ఉంటాడు. అయితే ఏం చేద్దాంరా? సాలోచనగా అడిగాడు అప్పలకొండ. రంగం వెళ్ళిపోదాంరా. రంగమా? నోరెళ్ళబెట్టాడు కొండ. అవునరా, ఈ కట్టమే అక్కడ పడితే చేతిలో 4 రాళ్లు మిగులుతాయి. అక్కడ కూలోళ్ళకి చాలా కొరత ఉందట. మన దేశం వాళ్ళు అయితే ఒళ్ళు దాచుకోకుండా పని చేస్తారని మన వాళ్ళకి మా గొప్ప గిరాకీ ఉందంట. రంగం వెళ్ళడం అంటే మాటలా? ఎలాగెడతాము? భాష కూడా రాదు, మనకేటి ఎరికా? లేచి
పంచెకంటిని ఇసుక దులుపుకుంటూ అడిగాడు. తను కూడా లేచి అప్పలకొండ భుజం చుట్టూ చెయ్యేసి, బాస్కెట్ ఉందిరా, 4 రోజులుంటే అదే వస్తుంది. ఇంకో 2 నెలల్లో మద్రాసు నుండి రంగం వెళ్ళే ఓడ ఒకటి మన రేవుకు వచ్చి వెళ్తాదంట. ఓ 3 పదులు కూలీలు కావాలని మేస్త్రి అన్నాడు. నా పేరు నీ పేరు ఇచ్చేశాను. నేనా? రంగంకా? ఆనందంగా ఆశ్చర్యంగా గాబరాగా అడిగాడు. ఎందుకే అంతలా గుద్దులాడుకుంటున్నావు? నువ్వు వస్తావన్న నమ్మకంతో చెప్పేశాను. మరి లక్ష్మి సంటిది? సంశయంగా అడిగాడు కొండ. ముందు మనం వెళ్దాం, అక్కడ కాస్త కుదురుకున్నాక వచ్చి తీసుకొని పోదాము. అందరూ అలా చేసేటోళ్లే. రోడ్డెక్కి నడక ప్రారంభించారు. 4 రోడ్ల కూడలికి వచ్చేసరికి ఓ 4 వచ్చి కలిశారు. 3 పైసలుంటే ఇవ్వండి, హోం రూల్కి మద్దతు పలకండి. నెమ్మదిగా అన్నను దృఢంగా ఉందా మాట. మసక వెలుతురులో ముఖాలు సరిగ్గా అవుపించలేదు. అయ్యా, భారతదేశం మనది, మన దేశాన్ని మనమే పాలించుకోవాలని మేడం అనిబిసెంట్ గారిచ్చిన పిలుపు మీరు వినలేదా? ఆ పిలుపునందుకుని మన తెలుగు నాయకుడు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు తెలుగు నేలపై ఆ ఉద్యమ విస్తృతి కోసం ప్రాణాలను లెక్క చేయకుండా పోరాటం చేస్తున్నారు. ఆ వివరాలన్నీ ఈ కరపత్రంలో ఉన్నాయి. 3 పైసలిచ్చి కరపత్రం అందుకోండి, హోం రూలుకు మద్దతునివ్వండి. ఇద్దరూ మొలకొన్న చిక్కమంతా వెతికి కలిపి 3 పైసలిచ్చారు. వారిస్తున్న కరపత్రాన్ని తీసుకోకుండా, చదువు వచ్చిన వాళ్ళకి ఇచ్చేయండి బాబు, మరో 3 పైసలు వస్తాయి, వాళ్ళకు ఉపయోగపడుద్ది. సన్నాసి మాటలకు నవ్వుతూ భుజం తట్టి వెళ్ళిపోయారు. ఒక్కసారిగా కుదుపులా అనిపించి ఆలోచనల్లోంచి బయటకు వచ్చాడు. ఎటు చూసినా తీరం కనపడని నీలి సముద్రం, ఎక్కడా మబ్బు తునకలేదు ఆకాశాన. పదరా, అన్నాలు పెడుతున్నారు, తినొద్దాం. ఎప్పుడు లేచాడో గాని సన్నాసి ఒళ్ళు విరుస్తూ అన్నాడు. ఇంటి మీదకి మనసెళ్ళిపోయి తినాలని లేదు అప్పలకొండకు. సన్నాసి బలవంతం మీద వెళ్లి ఏవో 4 ముద్దలు తిన్నాననిపించాడు. భోజనాల తర్వాత తెలియకుండానే అలసిపోయిన మనసు విశ్రాంతి తీసుకుంది. నిద్రలేచి చూసేసరికి సూర్యుడు ఇంకాసేపట్లో గంటో గడియకో సంధ్య వాకిట్లోకి వెళ్లడానికి సిద్ధం చేసుకుంటున్నాడు. మరలా మనసు ఇంటివైపుకి లాగసాగింది. కానీ సంటిదానికి బాగా పెంచాలంటే డబ్బు కావాలి. అక్కడ ఒక పూట తిని మరో పూట పస్తుండి బతుకు బండి లాగలేకపోతున్నాం. సన్నాసి అన్నట్లు జరిగితే ఇక్కడ అదే కట్టం పడితే హాయిగా ఉండొచ్చు. ఓ పాలి కుదురుకున్నాక వచ్చి ఈళ్ళని ఉట్టికెళ్ళిపోవచ్చు. ఇంతలో ఒక్కసారిగా కోలాహలం. జనాలందరూ కేకలు వేస్తూ తోచినట్లు పరుగులు తీస్తున్నారు. ఏమైందో అర్థం కాక గుండె గుబులతో అట్టాగే కూకుండిపోనారు సన్నాసి అప్పలకొండ. హోల్డ్ నంబర్ 3, 4లలో అగ్ని ప్రమాదం జరిగింది. మీరేం కంగారు పడకండి, ఇక్కడే ఉండండి, మరేం భయం లేదు. వీళ్లను వెతుక్కుంటూ వచ్చి విషయం చెప్పి పరుగును మాయమయ్యాడు తమ్మినాయుడు. చుడులు చుడులుగా పైకి లేస్తోంది నల్లని పొగ. ఓడ అంతటా వెచ్చటి గాలులు, అందరి ముఖాల్లో విచార వీచికలు. సముద్రపు గాలి తోడయ్యేసరికి స్నేహితుడితో చెట్టాపట్టాలు వేసుకుని అగ్ని 1000 నాలికలతో అల్లుకుపోతున్నాడు. 10 నిమిషాల కిందటే కదా బారువు దేటాము. ఈ అనుకోని గండం ఏమిటో, నడి సముద్రంలో ఈ అగ్ని ప్రమాదం ఏమిటో, బతికి బట్టకడతామా? తమ పక్కనే ఎవరో అనుకున్న మాటలు విని మరింత ఏడుపు ముఖం పెట్టాడు అప్పలకొండ. నాయుడు చెప్పాడు కదా, కూసేత ధైర్యం సిక్కపట్టుకోరా. ధైర్యం చెప్తున్న సన్నాసి గొంతులోని వణుకు కొండకు మరింత గుబులు రేకెత్తించింది. నాకేదేనైతే లచ్చి సంటిది దిక్కులో నీళ్ళైపోతారు, వాళ్ళకేదో దారి చూపాలని నా నీ ఓడెక్కి తప్పు చేశాను. ఒక్కసారిగా గొల్లుమన్నాడు అప్పలకొండ. అంతవరకు కాసింత పెంకంగా ఉన్న సన్నాసి కూడా జారిపోయాడు అంతకంతకు పెద్దవవుతున్న అగ్నికీలల విశ్వరూపం చూసి. నాతో రండి, సముద్రంలో దూకితే ప్రాణాలైనా దక్కుతాయి, ఒడ్డుకు ఎక్కువ దూరంలో లేవు, ఎలాగోలా ఈదుకుని పోవచ్చు. ఎవరో పెద్దగా అరుస్తూ ఓడలోంచి సముద్రంలోనికి దూకేశాడు. దిక్కుతోచని మెదడు పనిచేయని స్థితిలో ఉన్న ప్రయాణికులకు అదే సరైన మార్గంగా కనిపించింది. ఈ ఓడలో ఉంటే కాలి బుగ్గైపోవడం ఖాయం, రా రా మనం దూకేద్దాం, మన ఏట్లో బాయిలో ఈత కొట్టినోళ్ళమే కదా, పదరా సన్నాసి. తొందర పెడుతూ ఓడ అంచుపై కాలు పెట్టాడు అప్పలకొండ. ఆగరా, తమ్మినాయుడు చెప్పాడు ఏం కాదని, ఓడు ఇలాంటివన్నీ చూసినాడు, కాసేపు ఆగురా. నువ్వెన్న చెప్పు. గబుక్కను దూకి ఒడ్డుకి చేరి వెనక్కి వెళ్ళిపోయి లచ్చిని సంటితని చూడాలా? మోకుమ్మడిగా ఓడలో నుంచి సముద్రంలోకి దూకుతున్న జనాలను చూస్తూ ఆవేశంగా అన్నాడు అప్పలకొండ. చెయ్యి పట్టి లాగుతున్నను విదిలించుకొని ఒక్క ఊపితో సముద్రంలోనికి దూకేసిన అప్పలకొండకేసి వెర్రిచూపులు చూడసాగాడు సన్నాసి. తనేటి చెయ్యాలో తెలియక బొమ్మలా నిలబడిపోనాడు. అమ్మయ్యా, ఇక్కడే ఉన్నారు కదా, అదిగో బారువు తీరం నుండి పడవలేసుకుని మన ఓడ దగ్గరికి వస్తున్నారు, మరేం భయం లేదు, మనందరం వాళ్ళ సాయంతో ఒడ్డుకు చేరుకుంటాం అంటూ కలయి చేసి, ఏడి అప్పలకొండ ఏడి గాబరాగా అడిగాడు తమ్మినాయుడు. ఆడు వద్దురా అంటున్నా సముద్రంలో దూకేశాడు. దుఃఖం ముంచుకొచ్చింది సన్నాసికి. పిచ్చెదవా, ఎంత పనిచేశాడు, ఈ ప్రాంతంలో సుడిగుండాలు ఎక్కువ, దూకినాడెవడు ప్రాణాలతో మెగలడు, నేను ఇక్కడే ఉండమని చెప్పాను కదా.
నెత్తి కొట్టుకుంటున్న తమ్మినాయుడు వైపు బిక్క చచ్చిపోయి చూశాడు సన్నాసి. కేవు తెచ్చుకుని ఓడలోంచి సముద్రం వైపు చూశాడు, ఎక్కడైనా అప్పలకొండ కనిపిస్తాడేమోనని. ఇంకా దూకపోతున్న కొందరిని ఆపాలని ప్రయత్నం చేయసాగారు ఓడ సిబ్బంది. తాళ్ల సాయంతో క్రిందకి జారుతూ బారు పడవలో ఇంత జాగా దొరికించుకుని నిల్చున్నాడు సన్నాసి. తీరం వైపు వెళుతున్న పడవలోంచి చిల్కా ఉన్న వైపు చూడసాగాడు. ఈత కొడుతూ అప్పలకొండ కనిపిస్తాడేమో అన్న ఆశతో, గుండె బరువుతో. ఇంతలో ఎవరో అరిచారు. దూకిన వాళ్ళందరూ అదిగో శవాలే తేలుతున్నారు. ఎటు చూసినా శవాలు ఒంటరిగా గుంపుగా తేలుతూ సముద్రపు అలలకు ఊగుతూ తన మాటలపై నమ్మకం ఉంచి పెళ్ళాం పిల్లల బతుకు కోసం దేశం కాని దేశం పైన వయ్యి ప్రాణాలు వదిలేసిన అప్పలకొండను తలుచుకుంటూ ఏకధాటిగా రోధిస్తున్నాడు సన్నాసి. చిల్క క్రమక్రమంగా సమాధి అవడం దూరం నుంచి కనిపిస్తోంది. ఈ దారుణం చూడలేక ప్రకృతి చీకటి ముసుగు వేసుకుంది. చిల్కా షిప్ పొగగొట్టం ఇప్పటికీ సముద్రంలో నుంచి బయటికి తొంగి చూస్తోంది, ఎవరైనా ప్రాణాలతో బతికి ఉంటారనే ఆశతో. 1917 సంవత్సరం జూలై 1వ తేదీ సాయంత్రం 4:45 జరిగిన ఈ ఓడ ప్రమాదంలో సముద్రంలో దూకిన 81 మంది చనిపోయారు. అందరినీ రక్షించిన తర్వాత మంటల్లో అగ్నిపర్వతంలో ఉన్న ఓడను అక్కడే కెప్టెన్ ముంచివేశాడు. ఆ ప్రమాదం జ్ఞాపకార్థం బారువ తీరంలో ఓ స్తూపం నిర్మించారు. ఈ ప్రమాదం తర్వాత బారువ రేవును మూసివేశారు. మునిగిపోయిన ఓడ శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ గ్రామ తీరానికి కొద్ది దూరంలో ఇప్పటికీ ఉంది. మీరింతవరకు చరిత్ర చెప్పిన కథ బారువ 1917 విన్నారు. రచన శ్రీ జీవి శ్రీనివాస్, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ విశాఖ సంస్కృతి మాసపత్రికలో ప్రచురించబడింది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.